రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు నిత్యం కేటీఆర్ గారు వర్క్ చేసిన, హరీష్ రావు గారు వర్క్ చేసిన, మా పార్టీలో నాలాంటి వాళ్ళు వర్క్ చేసిన కేసీఆర్ గారి ఆలోచన మేరకే పనిచేస్తాం మేము. మా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వారు చెప్పిన ఆలోచన మేరకే మా పార్టీ పనిచేస్తుంది తప్ప కొత్తగా పనిచేయదు. ఆల్రెడీ కేసీఆర్ గారు పనిచేస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు చేసి ప్రతి ఆ కార్యక్రమం, ఇవాళ మేము నిన్న తెలంగాణ భవన్లో బీసీల మీటింగ్ పెట్టినాం. కేసీఆర్ తెలవకుండా పెడతామా బ్రదర్? నేను అంటున్నాను, మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు షాబాద్లో ధర్నా పెట్టినాం, అన్న రీసెంట్గా నల్గొండలో రైతు ధర్నా పెట్టినాం, ఇలా కొడంగల్లో పెట్టినాం. కేసీఆర్ తెలవకుండా పెడతామా? అన్ని కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తవి. మ్యాప్ గీసేది కేసీఆర్, మ్యాప్ని అమలు చేసేది కేటీఆర్. మ్యాప్ గీసేదంతా, వ్యూహరచన అంతా కేసీఆర్, అమలు చేసేదంతా కేటీఆర్. అమలు చేసే సైనికులం దూదిమెట్ట బాలయ్య యాదవ్ లాంటి వాళ్ళం. డెఫినెట్గా బ్రదర్, ఇవాళ జరుగుతున్నటువంటి తతంగాన్ని మేము ప్రజలకు వివరిస్తా ఉన్నాం. 100% ఈ మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. ఇవాళ కులగన్న పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో బలైన వర్గాలను గొంతుకు వస్తూ ఉంది. బలైన వర్గాల సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బలైన వర్గాల యొక్క జనాభాను తగ్గించే ప్రయత్నం. అసలు బీసీలను సుమారు 20 నుంచి 40 లక్షల బీసీలను గుర్తించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. లేదంటే బీసీలకు 42% వీళ్ళు రిజర్వేషన్ ఇస్తామని చెప్పంగానే గాంధీ భవన్ కాడ టపాసులు పేల్చుకోవడం, లేదంటే స్వీట్లు పంచుకోవడం ఏందన్నట్టు ఈ రకమైన మెసేజ్ సమాజానికి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 51% బీసీలుంటే 42% నువ్వు ఇచ్చేది ఏందే? నేను అంటున్నాను, 51% బీసీ జనాభా ఉంటే 42% నువ్వు ఇచ్చేది ఏంది? 42% ఏదో నీ పార్టీ దాంట్లో ఇచ్చేది ఏంది? చట్టబద్ధం చేయమంటావు నువ్వు. నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధం చెయ్యి, చట్టసభలో ఆమోదం తెలిపి పార్లమెంట్లో కొట్లాడు. నీకు దేశవ్యాప్తంగా ఉన్నారు కదా, దేశవ్యాప్తంగా నీ జాతీయ పార్టీ కదా, రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. ఎక్కడ కులగాన జరగలేదు, తెలంగాణ జరిగింది అంటుంది కదా. రాహుల్ గాంధీ కొట్లాడు, మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడు, అమలు చేయమని. అది చేత కాదు. ఏమైనా ఎలక్షన్ల కోసం, స్థానిక సంస్థలు 4 ఓట్ల కోసం, బీసీలకు ఏదో మేము ఉద్ధరించినామని చెప్పేసి ప్రగల్భాలు పలకడం కోసం ఈ సర్వే పనిచేస్తుంది తప్ప, పోనీ ఆ ప్రగల్భాలు పలికే సర్వే ఏమన్నా నిజాయితీగా ఉందంటే నిజాయితీగా లేదే. బీసీల జనాభా ఎట్ట తగ్గుతుంది? 2014లో పెరిగిన 1,64,00,000 జనాభా ఉంటే, 2014లో 1,85,00,000 జనాభా ఉంటే 1,64,00,000 జనాభా ఎట్ట తగ్గుతుంది? తగ్గింది కదా. నేను చూపెడుతున్నా కదా లెక్కలు. కుటుంబాల సంఖ్య తగ్గింది కదా. సర్వే చేయలేదని మీరే చెప్తున్నారు కదా. కుక్కలు ఉన్నాయి, డోర్లు వేసి, కుక్కలు ఉన్న చోట డోర్లు వేసి మేము పోలేమని చెప్పారు కదా. మీరే తప్పుల తడకని చెప్తున్నారు. ఒకవైపు మీరే గొప్పగా సర్వే చేసినామని పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం బ్రదర్? ఏందన్నా ఇదంతా బీసీ మూవ్మెంట్ ని బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఎప్పటి నుంచో బీసీలకు బడుగుల రాష్ట్ర సమితి కదా బీఆర్ఎస్ అంటే. బడుగుల రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే కొత్త పదం. ఎందుకంటున్నా చెప్పనా? ఎందుకంటున్నంటే నామినేటెడ్ చైర్మన్లు మేము 50 వేస్తే 27 పదవుల్ని బీసీల కోసం ఇచ్చినాం. ఈ దేశంలో మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఎవరు ఇవ్వలే, ఏ ప్రభుత్వం ఇవ్వలే. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మార్కెట్ కమిటీలో 50% రిజర్వేషన్లు ఇచ్చినాం. వైన్ షాపులో రిజర్వేషన్లు ఇచ్చినాం. ప్రభుత్వ కాంట్రాక్టులో రిజర్వేషన్లు ఇచ్చినాం. 23 మందికి మొన్న ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినాం. ఉదయపూర్ డిక్లరేషన్ పార్లమెంట్కు 2 ఇస్తాం, 34 ఇస్తాం బీసీల కన్నా కాంగ్రెస్ పార్టీ 19 ఇచ్చింది. ఆ 19లో సిటీ ఏదైతే యాకత్పూర సంబంధించి చార్మినారు 5 బీసీలకు, గోశామాలు, సునీతారావు అని వాళ్ళ మహిళా సంఘం మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె సునీతారావు ముదిరాజ్ అని, ఆమె గోశామాలు ఇచ్చారు. అంటే 19 సీట్లు ఇస్తే 19 5 సీట్లు సిటీలనే ఇచ్చారు. 5 ఓడిపోయే సీట్లు ఇచ్చారు. అంటే 15 ఇచ్చారు బ్రదర్. 34 సీట్లు ఇస్తానది నువ్వు. 50% కోటకి ఇదేనేమో. 34 50% కాదు వాళ్ళది, 15 50% కోట అనమాట. కాబట్టి ఇలా 100% కేసీఆర్ గారి పరిపాలన విధానం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి పాలకపక్షం చేస్తున్నటువంటి విధానాలు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేసిండు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ ఎట్లా ప్రజలకు అర్థమవుతుందా, ఇప్పుడు ఎట్లా పురోభివృద్ధి చేసిండు, ఇవాళ జరుగుతున్న తీరేందో అర్థమవుతా ఉంది బ్రదర్. 100% అర్థమైంది కదా. ప్రజలు తెలుసుకుంటారు కదా, 100% తెలుసుకుంటారు. కాబట్టి కేసీఆర్ లేని లోటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది క్లియర్ గా అనేది అది అందరికి తెలిసింది. కేసీఆర్ లేని లోటు అనే దానికంటే బ్రదర్, కేసీఆర్ ఉంటే బాగుండు అనేది కలుగుతుంది ప్రజలలో. కేసీఆర్ అయితే కంపారిజన్ మొదలైంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, గతంలో కేసీఆర్ ఏం చేసిండే. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏమవుతుంది, క్యూ లైన్లు మొదలైనవి. బ్యాంకు పోవాలి, బ్యాంక్ దగ్గర ఒక పత్రం ఇవ్వాలి, క్యూ లైన్ నిలబడాలి. రేవంత్ రెడ్డి విత్తనాలు కొనాలంటే క్యూ లైన్, ఎరువులు కొనాలంటే క్యూ లైనే, రైతు రుణమాఫీ కావాలంటే క్యూ లైనే, రైతు భరోసా కావాలంటే క్యూ లైన్లే, ఎక్కడ పోయినా క్యూ లైన్లే.
ఇలా జిరాక్స్ షాపులు సంతోషంగా ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ జిరాక్స్ సెంటర్కి అవసరం లేదు, ఏ విత్తనాల కేంద్రం దగ్గర పడిగాపులు లేవు, ఏ ఎరువుల కేంద్రం దగ్గర పడిగాపులు లేవు, ఏ రైతు భరోసా కావాలని పత్రం పెట్టు లేదు, ఏ రుణమాఫీ కావాలని పత్రం పెట్టు లేదు. అన్నీ ఆన్లైన్లో రేషన్ కార్డు, ఆన్లైన్లో రైతు బంధు, ఆన్లైన్లో రుణమాఫీ, ఆన్లైన్లో అన్ని విత్తనాలు ఎరువులు అన్ని ఎవ్రీథింగ్ ఆన్లైన్లో వస్తే ఇవాళ అన్ని క్యూ లైన్లు వచ్చినాయి. కేసీఆర్ నాయకత్వంలో ఆన్లైన్లు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యూ లైన్లు. ఇది ఓ చెప్పిర్రు, మేము చెప్పలే. ఎలక్షన్ సమయంలో కేసీఆర్ చెప్పిండు, అరే కాంగ్రెస్ కోటేకరనైనా క్యూ లైన్లు వస్తాయని చెప్పిండు. క్యూ లైన్లో వచ్చి మ్యామ్యాలు మొదలవుతారా వెనకమ్మటి చేజాప్తుడు మొదలవుతారా అని చెప్పిండు కేసీఆర్. ఇవాళ ఇందిరం ఇల్లు ఇవ్వాలంటే 3-4 వేలు లంచాలు తీసుకుంటారా బాబు. ఈ పారదర్శక పాలన కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులు గ్రామ సభలు పెడుతున్నాం అని వీళ్ళు అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేనేమో ఒక ఆయన రాజేష్ రెడ్డి ఏమో నాగరికర్నూలు ఎమ్మెల్యే ఉంటాడు ఆయన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇళ్ళని ఆయన అంటాడు. ఇందిరామ కమిటీలు 5 వేసినాం, 5 ఉన్నటువంటి కాంగ్రెస్ ఏది చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్టే అని సంపత్ కుమార్ అంటే. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కదా కేసీఆర్ ని మెచ్చుకుంటున్నారు ప్రజలు. మరి అంతే కదా, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే చెప్తారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు 2 రకాలు బ్రదర్, మేము అంటేనేమో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుందని అంటారు బ్రదర్. స్వయాన రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, అరే గతంలో రైతు బంధు పైసలు సరిగ్గా వచ్చేది, మేము వచ్చినాక కొంచెం జర డుమికి కొట్టింది, రైతు బంధుకు మధ్యన డుమికి కొట్టింది కదా, కేసీఆర్ సరిగ్గా ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి అన్నాడు. అనిరుద్ధ్ రెడ్డి ఏమంటున్నాడు, 30% కమిషన్ ఇవ్వకుంటే ఫైలు కలుగుతలేమని అనిరుద్ధ్ అంటున్నాడు. ఆయన అసంతృప్తి ఎమ్మెల్యేతో సమావేశం పెట్టిండు. గుమ్మల మోహన్ రెడ్డి అని చెప్పేసి మండల పార్టీ టౌన్ అధ్యక్షుడు నల్గొండ టౌన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అమ్మ 6 గ్యారెంటీలు చెప్పిన ఒక్క పథకం అమలు కాబట్టి ఊళ్ళలోకి పోదామంటే మాకు ముఖం లేదని ఆయన అంటుండు. ఒక ఎమ్మెల్యే ఊళ్ళలో పోతే ఎదిరిస్తురని ఒక ఆయన అంటుండు. మేమంటేనేమో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ అడుగు అంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, జనవరి 1 రోజు ఎమ్మెల్యేలు కలిసిరట. జనవరి 1 రోజు ఎమ్మెల్యేలు కలిసిరట రేవంత్ రెడ్డిని. కలిస్తే అందరి గ్రాఫులు మొదలు పెట్టినట. రెడ్ మార్క్ జోన్ పేపర్ కూడా రాశారు. 28 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉండట. అంటే ఏందన్నట్టు అంట ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల, ప్రజల పట్ల, రేవంత్ రెడ్డి తీరు పట్ల, రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల వ్యతిరేక తీరు అని అర్థం అంట. ఎమ్మెల్యేలు అడిగిరట, ఏందా మీరు రెడ్ జోన్లో ఉన్నావు నువ్వు ఎమ్మెల్యే అంటే ఆయన అన్నట, నీ వల్లనే ఉన్నావు సార్ ఆయన అన్నట. నేనే కారణమే నువ్వు అన్నమాట. ఇది నువ్వు ఎమ్మెల్యేకి జనవరి 1 రిపోర్ట్ పెట్టాల ముందు, ఏం ఎమ్మెల్యే సాబ్ నువ్వు జనాలు పోట్లేవు, నువ్వు రెడ్ జోన్లో ఉన్నావు అని అన్నట. ఆ రెడ్ జోన్ నా వల్ల వచ్చింది కదా సార్, నీ వల్లనే అన్నట. సరే నా వల్ల ఏంది అంటే నీ వల్లనే సార్, 6 గ్యారెంటీలు చెప్తివి, హామీలు ఇస్తేవి, ఓట్లు వేసుకుంటేవి, ఒక్క హామీ అమలు చేయలేవు, ఇది రేవంత్ రెడ్డి రెడ్ జోన్ సార్ అని చెప్పినట్టు. ఇది మామూలు రెడ్ జోన్ కాదు, రేవంత్ రెడ్డి రెడ్ జోన్. రేవంత్ రెడ్డి రెడ్ జోన్. ఇది ప్రజలన్నా మరి రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే మొన్న ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో, నేను ఆషామాషిగా కొడితే గట్టి కొడతా అని అన్నాడు. ఆ పదం వెనుకున్న అంతరార్థం ఏందన్నా? అంటే కేసీఆర్ గారు ఏది చేసినా సంచలనంగా చేస్తాడు, ప్రేమతో చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు, ప్రజల బాగు కోసం చేస్తాడు, ప్రజల జీవితం మెరుగుపడాలని చేస్తాడు. ఆ రోజు కేసీఆర్ గారు తీర్మానం పెట్టి అవన్నీ ఉంటాయి, వాళ్ళు పెడితే ఆ విశ్వాసం పెడితే కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోవాల్సిందే, మేము పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులో 2-3 మంత్రులు ఉన్నారు, బాంబుల మంత్రి ఒక ఆయన, బస్సు మంత్రి ఒక ఆయన, రకరకాల మంత్రులు ఉన్నారు. ఈ ఒకళ్ళ అసలు కాంగ్రెస్ పసుపు కాంగ్రెస్ అట. ఇలా అసలు కాంగ్రెస్ అంటేమో 125 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ విధానాలు సిద్ధాంతాలు వచ్చిన వాళ్ళు ఉండేవాటేమో అసలు కాంగ్రెస్ అట. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే పసుపు కాంగ్రెస్ అట. పసుపు కాంగ్రెస్ అంటే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇట్లా ఈ ఒక బ్యాచ్ ఎమ్మెల్యేలు ఉన్నట. అసలు కాంగ్రెస్ పసుపు కాంగ్రెస్ మధ్యనే కొట్లాట మొదలైందట. హనుమంతరావు లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి తుక్కలు ఆడుతురట. వాళ్ళు ఓడిపోయిన ఇంత మాత్రాన మమ్మల్ని దూరం పెడతారని వాళ్ళు కుతుకలు ఆడుతారు. మేము పెట్టేది అవిశ్వాసం పెట్టుకుంటే వాళ్ళే పెట్టుకోవాలి, కొట్టుకుంటే వాళ్ళే కొట్టుకోవాలి, ఖరాబు చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళే ఖరాబు చేసుకుంటే ఎవరు ఖరాబు చేయాలి. రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకుడుగా, మాజీ కార్పొరేషన్ నాయకుడుగా, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక నాయకుడుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు చివరగా అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఒకటే చెప్పదలుచుకున్నాం, కొట్లాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయమని గొంతెత్తమని అడుగుతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలను అమలు చేసేదాకా ప్రజలు ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. ప్రశ్నించే గొంతుకలై ప్రజలు ముందుంటే ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్రం మీకు అండగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్న. పిలవంగానే ఇంత బిజీ టైంలో కూడా మా స్టూడియోకి వచ్చి జర అనేక అంశాల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేందర్. థ్యాంక్ యూ మీకు, మీ సిగ్నేచర్ స్టూడియో యజమాన్యానికి, టెక్నీషియన్స్కి, మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.